అసలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి మెయిన్ సమస్య ఏంటి? సొంత గనులు లేకపోవడం కదా. మరి దానికి పరిష్కారమే లేదా అసలు ప్రభుత్వాల దగ్గర అంటే? అద్భుతమైన పరిష్కారం ఉంది. మన దేశంలో ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీలు రెండే ఉన్నాయి. ఒకటి సెయిల్, రెండోది RINL. సెయిల్ కింద చాలా స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా పుష్కలంగా సొంత గనులు ఉన్నాయి. సెయిల్ దగ్గర మరో 100 ఏళ్లకు సరిపడే గనులు ఉన్నాయి కాబట్టి సెయిల్ అద్భుతమైన లాభాల్లో నడుస్తుంది. RINL దగ్గర గనులు లేవు కాబట్టి RINL నష్టాల్లో ఉంది. RINL ను సెయిల్ లో కలిపేస్తే ఐరన్ ఓర్ సమస్య అనేది పోతుంది. మిగతా స్టీల్ ఫ్యాక్టరీస్ కి వచ్చినట్టే ఐరన్ ఓర్ అనేది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి అందుతుంది, సప్లై అవుతుంది. ఈ 20,000 ఎకరాల భూమి అనేది సెయిల్ కిందికి వెళ్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగానే ఉంటుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే స్టీల్ ఇండస్ట్రీస్ లో సెయిల్ అనేది అతిపెద్ద స్టీల్ ఇండస్ట్రీగా మారుతుంది. అప్పుడు తక్కువ ధరకే స్టీల్ అనేది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ని కంట్రోల్ చేయడం అప్పుడు సాధ్యమవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి గతంలో సెయిల్ చైర్మన్ RINL ను కలుపుకోవడానికి ఒప్పుకున్నారు. RINL is there. I can see you have something up your sleeve, sir. Is that a possibility? The government has to take a call. As a company, we are always happy to take up more responsibility and improve volume. ఇలా మీడియా సాక్షిగా సెయిల్ చైర్మన్ ఒప్పుకున్నా కూడా మన కేంద్ర మంత్రి శ్రీనివాసులు వర్మ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కలుపుకోవడానికి సెయిల్ కు ఇష్టం లేదు అని చెప్పి ఇలా నేరుగా చెప్పారు. సెయిల్ అంగీకరించలే ఏనాడు కూడా. ఇది అవాస్తవం. సెయిల్లో RINL ని మర్జ్ చేయడం రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు ఇష్టమే. ఇది 100% విన్-విన్ డీల్ అని చెప్పి కార్మికులు చెప్తున్నారు. కానీ ఇష్టం లేనిదల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పాలకులకు. ఎందుకు అంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సెయిల్లో కలిసిపోతే అదాని గంగవరం పోర్టు విస్తరణ అనేది ఆ తర్వాత అసాధ్యం.